పొద్దున్నే ఉట్లెత్తుకుంటున్నా. ఆకలమ్మా ఆకలి. ఆకలా? రాత్రి అడిగితే ఎప్పుడో తిన్నానన్నా. ఎప్పుడో అంటే ఎప్పుడో. ఓరి పిచ్చి కొయ్య, అబద్ధం ఆడి పస్తు పడుకున్నావా? నిజం చెప్తే నువ్వు అర్ధరాత్రి పోయి రాజేస్తావు. ఆ పొగ చూచి ఊళ్ళో వాళ్ళకి అనుమానం రావచ్చు, అది పోలీసులు దాకా పోవచ్చు. అందుకని సరే సర్లే, గొప్ప ఘనకార్యం చేసావు గాని కాసేపు అట్లా కూర్చో. నీకు ఇష్టమని తోటలో కాకరకాయలు కోసుకురమ్మన్నా, రాగానే వండి పెడతా. అమ్మా, మాకు అన్నం దొరకడమే కష్టం, దొరికితే అది పెద్ద అదృష్టం. ఇక ఇందులో ఇష్టాలు ఏంటమ్మా, రానేమ్మా తినం. అమ్మా అరుంధతి, వీడు పట్టిన కుందేటికి 3 కాళ్ళు గాని నువ్వు వెళ్ళి పెరుగు ఆవకాయ పట్టురా. ఈ పూట వీడికి సజ్జన్నవే ప్రాప్తి. అది అమ్మంటే. ఏరా, సీతాయి పెళ్లికి నువ్వు రాలేదుగా? నేను రాకపోతేనేమమ్మా, అందం సందం అన్ని ఉన్న కోడలు కావాలనుకున్నావు, అలాగే వచ్చింది. ఇక నీ పెళ్ళానే రావాలి మరి. నాకు పెళ్ళి ఏమిటమ్మా, ఈ అమ్మ కన్నా పెట్టిన తీసుకొచ్చి విధం చేయగా. అదేమిట్రా? అంతే కదమ్మా, నన్ను ఏ క్షణంగా కాల్ చేస్తారో ఎవరికి తెలియదు. అవే మాటరా. ఇక 3 రోజుల దాకా ఈ జీవుడికి ఏ చింత లేదు. తెచ్చుకొయ్య, కష్టాలన్నీ కడుపులో పెట్టుకుని పైకి మాత్రం నవ్వుతూ ఎదట వాళ్ళని కూడా నవ్విస్తూ ఉంటాడు. వాడికి దేశమే తల్లి తండ్రి, పెళ్ళాం బిడ్డలన్నీ. మేం మాంగారు కూడా తెల్లవాళ్ల కింద మునుసుపు కిరీలు చేయనని దస్త్రాలు విసిరి వాళ్ళ ముఖాన్ని కొట్టి వచ్చారు. ఊరంతకీ మన ఇల్లే వేరైపోయింది. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. విడుదలయ్యొచ్చిన కాడి నుంచి ఒకటే జబ్బు, ఆఖరికి ఆసుస్థితోనే ఆయన. అమ్మా, ఊళ్ళోకి మిరపకాయలు బెరగాళ్ళు వచ్చారు, అమ్ముదామా కొన్నాళ్ళు అడుగుదామా? ముందు ముందు ధరలు పెరుగుతాయేమోరా. అయినా అన్ని తెలిసిన మన రాజున్నాడుగా, వాడిని అడుగు. ఎలా రంగారావు, ఏమంటారు? రే, ఇవి యుద్ధపు రోజులు, ఒక్క ప్రాణాలకు తప్ప అన్నిటికీ ధరలు పెరుగుతాయి. నీ చేతిలో డబ్బుంటే జనానికి కావాల్సిన సరుకంతా కొని దాచి ధరలు పెంచే. అక్కడ జనంలో శవాల రాసులు, ఇక్కడ నీ ఇనపెట్లో డబ్బులు రాసులు. ఏ సేవలేవో, నీకు ప్రతిదీ హాస్యమేనా? ఆ వచ్చిన వాళ్ళు నిజంగా బేరగాళ్ళో లేక సిఐడి వేషగాళ్ళో కాస్త గమనించు. అవును.